ముఖ్యమంత్రిగా 6 ఫ్లైఓవర్లకు టెండర్ కూడా నేను పూర్తి చేసిన 1,500 కోట్లతో. ప్రజలు ఎప్పుడైతే చెట్లు కొట్టద్దు ఇక్కడ నా ఆందోళన మొదలుపెట్టినరో కేసీఆర్ గారు నాకు చెప్పిన ఒకటే ఆదేశం ఇచ్చారు. అందరూ బాధపడుతున్నారు 800 చెట్లు పోతాయని, క్యాన్సిల్ చేయండి చేయకండి అని చెప్పిండు. మేము వెనుక పోయినాం. అది మా సంస్కృతి. మాకు ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. ఆడ 400 ఎకరాల చెట్లు కొడుతున్నావు, మొత్తం జింకలు దస్తున్నాయి, జంతువులన్నీ మాయమవుతున్నాయి, అమ్మకరా నాయన అని చెప్పి మేం కాదు కదా మొదలుపెట్టింది, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఆ విద్యార్థుల బ్రదర్ మీకు ఒకటి తెలవాలి, 75-80% మంది మన రాష్ట్ర పనులు కూడా కాదు, వాళ్ళు వేరే రాష్ట్రాల పిల్లలు చదువు పూర్తి చేసినాక ఇక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈడ ఉండని కూడా ఉండరు. వాళ్ళకున్న సోయి మనకు ఉండొద్దా? మన ప్రభుత్వానికి ఉండొద్దా? ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్కన ఆలోచించాలా ముఖ్యమంత్రి గారు? అప్పుడప్పుడు మనసున్న మనుషులాగా ఆలోచించొద్దా? ఇది మా వాదన. అందుకే నేనేం చెప్పినా, ఎవరన్నా కొంటే ఒక ఇంచు కొన్నా మా ప్రభుత్వం మమ్మల్ని బద్నాం చేయొద్దు. ఇప్పుడు మేము 3 ఏళ్ల ముందు చెప్తున్నాం, ఎవడు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం, ఎట్టి పరిస్థితిలో కొనకండి, పార్టిసిపేట్ చేయకండి, ఈ స్కామ్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విషయంలో మీకు పర్యావరణం గుర్తొస్తుంది, జింకలు గుర్తొస్తున్నాయి. మూసీ విషయంలో ఎందుకు మీరు మూసీని మాత్రం వద్దంటున్నారు? పర్యావరణం దెబ్బతింటుంది, మేము పర్యావరణాన్ని బాగు చేస్తాం. మూసీ విషయంలో పర్యావరణం ఒక నీతి, హెచ్సీ విషయంలో ఇంకో నీతి అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు ఇతర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బాబు శ్రీధర్ బాబుకి ఏమైనా చెప్తే కదా ముఖ్యమంత్రి. మూసీలో ఏం జరుగుతుందో తెలుసా శ్రీధర్ బాబు? 1,50,000 కోట్ల కుంభకోణం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 180 లక్షలు. నేను ఒక్కటి అడుగుతున్నా భాస్కర్, మీరు చెప్పండి నాకు. 6 గ్యారెంటీలకు పైసలు లేవట, తులం బంగారంకు పైసలు లేవు, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్కు పైసలు లేవు, పంచాయతీలకు పైసలు లేవు, పెన్షన్లు పెంచుతందుకు పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు, రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు, కౌలు రైతులకు ఇచ్చేందుకు పైసలు లేవు, అసలు మొత్తం మహిళలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీని ఎవరిని ఉద్ధరించేందుకు మూసీ చేస్తావు? నువ్వు ఇచ్చినావా? ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినావా? 100 రోజుల్లో చేస్తా అని చెప్పినావా? 100 రోజుల్లో ముందు చేస్తా అన్నవి చెయ్యి. మూసీ పర్యావరణం ఎవడు అడ్డుకుంటున్నాడు? అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అడ్డుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏమంటున్నారు? ఎవడు అడిగిండి నిన్ను చేయమని అడుగుతా ఉన్నారు. ఇంకోటి మీకు తెలియదు, నా మాట దయచేసి ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. మూసీలో